అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం పాడేరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస కళ్యాణం ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిరుపతి దేవస్థానం వారు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని తిరుమణి శ్రీపూజ, పాడేరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పాడేరు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కళ్యాణ మహోత్సవాల్లో నేరుగా పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చకులు, తిరుమల దేవస్థానం ప్రధాన అర్చకులు, శాఖల ఉద్యోగుల సమన్వయంతో తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహోత్సవాలను తిలకించేందుకు పాడేరు పట్టణంలో వేలాది సంఖ్యగా భక్తులు అక్కడికి చేరుకుని కళ్యాణ మహోత్సవాలను తిలకించారు. కళ్యాణ మహోత్సవాల అనంతరం తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఇక్కడి తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరపడంతో తిలకించేందుకు అధిక సంఖ్యలో ఇక్కడి భక్తులు వచ్చారు. వారికి అనుగుణంగానే టీటీడీ వారికి ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో, అలాగే ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో ఈ యొక్క ఏజెన్సీలో ఉండేటువంటి గ్రామాలలో భక్తి భావాన్ని పెంచాలని చెప్పి, అలాగే మన హిందూ ధర్మాన్ని, మన యొక్క ఆచరణలను పరిపూర్ణంగా సాత్వికం చేయటం కొరకై తిరుమల తిరుపతి దేవస్థానము, అలాగే ధర్మ ప్రచార పరిషత్ వారు ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం, వారిలో ఉండేటువంటి హిందూ సాంప్రదాయాన్ని మరింతగా పెంపొందిస్తూ భక్తుల యొక్క మనోభావాలను, తిరుమల వెళ్లి స్వామివారిని చూడలేనటువంటి కోరికను ఈ యొక్క కళ్యాణాల ద్వారా, తిరుమలలో ఉండేటువంటి కళ్యాణం చూడలేనటువంటి భక్తులకు ఈ కళ్యాణం ద్వారా భక్తులందరూ కూడా సంతృప్తి చెంది స్వామివారి యొక్క ఆశీస్సులను తీసుకుంటూ గోవిందనామాలను పలుకుతూ అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క కళ్యాణాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహింపబడుతుంది. కాబట్టి ఈ యొక్క భక్తులందరూ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కళ్యాణాలలో పాల్గొని హిందూ ధర్మాన్ని కాపాడుతూ స్వామి యొక్క అనుగ్రహాలను కాపాడుతూ ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.